అనేది కేవలం నెంబర్ మాత్రమే. అదరగొట్టడానికి, యాక్షన్ సీక్వెన్స్ తో ఇరగదీయడానికి ఏజ్ ఏమాత్రం అడ్డం కాదని మన స్టార్స్ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 60 దాటినా 70 వచ్చిన యాక్షన్ మూవీస్ తో ఎనర్జీ చూపిస్తూనే ఉన్నారు. మోహన్ లాల్ ఎంపరాన్ ఫైట్ సీక్వెన్స్ చూసిన తర్వాత రజనీ కూలీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులో చిరంజీవి కూడా యాక్షన్ కామెడీతో బిగ్ బాస్ ఈస్ బ్యాక్ అనే అనిపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. అరవై దాటితే హీరోలుగా కష్టమే అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. 60s ఆర్ న్యూ, 50s నౌ. అంతేకాదు 70లు దాటినా కూడా ఎలాంటి బ్రేకు లేకుండా వరుస సినిమాలతో అదరగొడుతూ కుర్రాలకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేస్తున్న స్టార్స్ కూడా మనకు ఉన్నారు. రజనీ, మమ్ముట్టి త్వరలో 70 క్లబ్ లో చేరబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే మూడ్ లో ఉన్నారు. ఏజ్ తో పాటు ఇంటెన్సిటీ పెరగడం, యాక్షన్ ప్యాక్డ్ స్టోరీస్ ఎంచుకోవడం ఇప్పుడు సౌత్ లో స్టైల్ అయిపోయింది. ఎంపరాన్ లో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిన మోహన్ లాల్, స్టైలిష్ టేకింగ్, హాలీవుడ్ లెవెల్ మేకింగ్ అని డైరెక్టర్ పృథ్వీరాజ్ కి ప్రశంసలు. సొంతంగా స్టంట్ చేస్తున్న మోహన్ లాల్ ఎంపరాన్ మాటెత్తితే యాక్షన్ గురించే అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు. పైగా మోహన్ వయసు తక్కువేమీ కాదు, అయినా ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఫిట్నెస్ వీడియోలు పెడుతూ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నా అంటూ మోటివేషన్ కూడా ఇవ్వడం మోహన్ లాల్ స్టైల్. 70లో కూడా రజనీ యాక్షన్ లైన్, కూలీ మీద పెరిగిన అంచనాలు కమల్ ని చూపించినట్టే ఇప్పుడు రజనీని కూడా అదరగొడతాడా? 4 ఏళ్ల కిందట వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఇండియా అంతటా సంచలనమైంది. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. 70కి దగ్గర అవుతున్న కమల్ ఎక్కడా తగ్గలేదు. పైగా ఇప్పుడు థగ్ లైఫ్ లో అసలు యాక్షన్ చూస్తారు అని డైరెక్టర్ మణిరత్నం చెప్పడం చూస్తే ఫ్యాన్స్ కు యమకిక్కొస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో లోకేష్ కనకరాజ్ స్టైలే వేరు. రజనీతో కూలీలో యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ తీయబోతున్నారు. రజనీ 6 నెలలకో సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. వేటగాడు లాంటి సినిమాలు సరే, ఇప్పుడు కూలీ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో హెవీ షెడ్యూల్ ను రజనీ హుషారుగా కంప్లీట్ చేశారు. అన్నట్టు ఇదే సినిమాలో మన నాగార్జున కూడా కీలకమైన పాత్రలో ఉన్నారు. తెలుసుగా, నాగ్ అసలు ఏజ్ ని పట్టించుకోనట్లే ఉండడమే కాదు, 65 దాటినా అంటే 25గా ఉన్నట్టు ఎనర్జెటిక్ లుక్స్ తో చెలరేగిపోతుంటారు. అందుకే మల్టీ స్టారర్ కూలీ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఏజ్ పెరిగినా ఫిట్నెస్ మీద శ్రద్ధ కాస్త అటు ఇటుగా ఉన్నా తన మీద తానే జోకులు వేసుకున్న వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, హెల్త్, యాక్టివ్ లైఫ్ గురించి కూడా చెబుతున్న స్టార్స్. మనం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చూసాం. ఫిట్నెస్ బాగా దెబ్బతింది అంటూ వెంకటేష్ తన మీద తానే జోకులు వేసుకున్నారు. 65 ఏళ్లు వస్తున్న సమయంలో కూడా అంత ఉత్సాహంగా ఉండడమే అసలు గ్రేట్ అనుకుంటే, స్పోర్టింగ్ స్పిరిట్ తో కూడా వెంకీ లాంటి స్టార్స్ మనకు ఆకట్టుకుంటున్నారు. మీరేమంటారు? ఏజ్ అనేది కేవలం నెంబరేనా? ఏజ్ పెరిగిన ఫిట్నెస్ తో, ఎనర్జీతో మిమ్మల్ని ఆకట్టుకున్న హీరో ఎవరు? కామెంట్స్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.